ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకములోని పద్యము. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు, బావమరుదులన్నలు మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను తర్లగా వెంట తగలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందురు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుకాయుష్యు ఇయ్యలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరచెక్కి సంతతము మిమ్మునమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు, భావమరుదులన్నలు మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను తర్లగా వెంట తగలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక ఆయుష్యు ఇయ్యలేరు. చుట్టముల మీది భ్రమదీసి చూరచెక్కి సంతతము మిమ్మునమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ నరసింహ, తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, మిత్రులు, బావమరుదులు, సోదరులు, మేనమామలు మొదలగు చుట్టములు ఎంతమంది ఉన్నను తాను చనిపోవునప్పుడు వెంటరారు. యమకింకరులు జీవము తీసుకుపోవుచుండగా అభిమానముగా జగడమాడి మాన్పలేరు. అందరూ ఏడ్చుటే కాని కొంచెమైన ఆయువుని ఇయ్యలేరు. కావున చుట్టముల మీది భ్రమ తెంపుకొని ఎల్లప్పుడూ మిమ్ము సేవించుట ప్రయోజనము అని శేషప్ప కవి గారు విన్నవించుకుంటున్నారు. ఈ పద్యము ఇంతటితో సమాప్తం. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.